దీన్ని రైతు బజారుకి పోయేందుకు, అంటే సిటీలో కూడా పోయేందుకండి ఇది బ్రిడ్జ్ వస్తుంది. చూడండి ఎంత బాగుందో. రాజశేఖర రెడ్డి సీఎం గారు ఉన్నప్పుడు ఆయన హయాంలో ఇంత మంచి బ్రిడ్జి కట్టినారు కడపలో. లేకపోతే బ్రిడ్జ్ అనేది ఉండేది కాదు, మంచి రోడ్లు ఉండేవి కాదు. ఎంతమంది మినిస్టర్లు ఉన్నా, చీఫ్ మినిస్టర్లు ఉన్నా అంతగా పట్టించుకునే వాళ్ళు కాదు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు పుణ్యమా అని చెప్పి ఇంత మంచి రోడ్లు, బ్రిడ్జిలు ఈ విధంగా ఇవన్నీ వచ్చినాయంటే ఆయన పుణ్యమే అండి. రైతు బజార్లు ఇవంతా చాలా బాగా వచ్చినాయి. ఇవంతా పబ్లిక్ కడప రూపురేఖలంతా మారిపోయినాయి. మళ్ళీ జగన్ గారు వచ్చిన తర్వాత కూడా చాలా ఫాస్ట్ మూమెంట్గా డెవలప్మెంట్ అయినాయి మంచిగా. ఇప్పుడైతే కడప అంటేనే అబ్బా అనిపించే విధంగా తయారైపోయింది. ఇదంతా రైతు మార్కెట్ అన్నమాట. సెంటరు చూడండి ఎంత చక్కగా ఉందో. ఇవన్నీ పళ్ళ దుకాణాలు వస్తాయి. ఒక సైడ్ అంతా పూర్తిగా పళ్ళ దుకాణాలు అన్నీ ఇక్కడ. ఆ తర్వాత అన్నీ ఇట్లా మ్యాన్వర్స్, ట్రెండ్స్, ప్రతి ఒక్కటి మంచి బిజినెస్లు, అంటే అన్ని సదుపాయాలు అన్నీ కలిసి వస్తాయి. ఇప్పుడు మనం వెళ్తున్న రోడ్ ఇది వెలుముక్కపల్లి టు సిటీలోకి వెళ్తున్నామండి. ఎరుముక్కపల్లి నుంచి వాడుతున్నాము. దీన్ని ఎరుముక్కపల్లి రోడ్ అంటారు. ఇప్పుడు ఇది కోటిరెడ్డి సర్కిల్లో ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ మామిడి పళ్ళు చాలా స్పెషల్ అండి. వీరపల్లి మామిడి పళ్ళు అన్నీ వచ్చి చేరేదంతా ఒక చోటకి ఇక్కడే కోటిరెడ్డి సర్కిల్లో. అతి తీయగా, చాలా తీయగా ఉంటాయి. కోటిరెడ్డి సర్కిల్ కంట్రోలు ఎంతో చక్కటి. చూడండి లలిత జ్యువెలర్స్, మలబార్ గోల్డ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. చాలా బాగా కట్టిస్తాడు జగన్ గారు. కడప అందమైన రూపురేఖలుగా తీర్చిదిద్దుతున్నారండి. ఇప్పుడు ప్రతి ఒక్కటి కడపలో అందుబాటులో ఉన్నారు. చాలా మంచి ట్రెండ్స్ అనేది ఉంది ఇక్కడ. ఇప్పుడు ఇది కడపలో చాలా ఫేమస్ అయిన చర్చ్. కడపలో మొట్టమొదటి చర్చ్ అనుకుంటా. ఇది చాలా మంచి ఫేమస్ అయిన చర్చ్. రాను ఎంతో డెవలప్మెంట్స్ అయినాయి. ఇప్పుడు ఈ సర్కిల్ చక్కగా అట్లే సాయిబాబా సర్కిల్లోకి వెళ్తుంది. కడప నడిబొడ్డు, కడప సెంటర్ అండి. కడపలో ఇప్పుడు ఇది ఉంది, అది లేదని కాదు, ఆ విధంగా డెవలప్మెంట్ అయింది. చాలా మంచిగా డెవలప్మెంట్, ఎవరు అనుకోని డెవలప్మెంట్ అన్నమాట.